లేకపోతే ఏదన్నా అమరావతి ప్రాంతం మీద దురుద్దేశమా తెలియదు, కానీ ఆ రోజు ప్రభుత్వం ఆ ఏపీసీఐడి యాక్ట్ 2014 రిపీల్ చేసి 3 రాజధానులనే వాదన తీసుకొచ్చడం జరిగింది. ఆ 3 రాజధానులు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి జరగలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా డెవలప్మెంట్ని వికేంద్రీకరించాలనే విధానంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ 2025లో కూడా క్యాబినెట్ ఆమోదంతో రిజల్యూషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ అయినా కూడా క్యాబినెటే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఈ అమరావతిని మార్చడానికి ప్రయత్నం చేయని విధంగా, ఎందుకంటే పర్మనెన్సీ ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది పర్మనెంట్గా ఉండాలి తప్పితే ఇప్పుడు అటు ఇటు మార్చడం సబబు కాదనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానించి పంపించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించారు. ఎక్కడైనా రూల్ ప్రకారం ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తారు. ఒకవేళ అసెంబ్లీలో పెడతారేమో తర్వాత చేసుకోవచ్చు. తీర్మానం అవసరం లేదు మా జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా తర్వాత. అందుకని ఈ ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి పర్మనెంట్గా ఉండాలనే ఆలోచనతో ఈ అసెంబ్లీ తీర్మానం కూడా పంపిద్దామని చెప్పేసి పంపిస్తాం. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏది కావాలి ఇది అదనపు జాగ్రత్త తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ దురుద్దేశమో లేకపోతే విద్వేషమో లేకపోతే రాజకీయ కారణాలు ప్రాంతీయ దురుద్దేశమో లేకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, పర్మనెంట్గా అమరావతి ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యమైన అన్ని మార్గాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కోర్టు కూడా ఏది అంటే ఇంతకుముందు చేశారు కదా 2000 ఏదని 20 ఏళ్ళ తర్వాత చేయొచ్చేమో. ఎప్పుడు కూడా చేయకూడదు, 15 ఏళ్ళ లోపునే కాదు 20 ఏళ్ళ తర్వాత కూడా. మరి అటువంటి నాయకులు మళ్ళీ ఏదైనా ఉద్భవించవచ్చేమో. తీర్మానం ఎందుకంటే చట్టం ఉన్న చట్టాన్ని రైతులు నమ్మించడానికి కదా, రైతులు నమ్మేశారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగా ఇచ్చింది. లాస్ట్లోనే హైకోర్టులో రాజధాని మార్చడానికి వీలు లేదు, ఏదైతే గత ప్రభుత్వం 2000 లేదు ఇది 2025లోనే మేము తీర్మానం చేసి పంపించాం. 2025లోనే తీర్మానం అయిపోయింది. తర్వాత ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ అనే ఆలోచన వచ్చిందేమో, కానీ ఇది తీర్మానం చేసేటప్పటికే అప్పటికి సెకండ్ పూలింగ్ ఏం లేదు. సో పూలింగ్ అవసరమైతే ఎప్పుడైనా క్యాపిటల్ని ఎక్స్పాండ్ చేయాలంటే అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఏపీసీఐడి యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ఫెసిలిటీ. సో కాబట్టి అది ఎప్పుడైనా అవసరమైతే చేసుకుంటాం. మీకు అసలు మీరు ప్రశ్నించడానికి అసెంబ్లీకే రానప్పుడు ఇంకా ప్రశ్నలకి వ్యాలిడిటీ ఏముంటుంది? చట్టబద్ధంగా బలమైన ప్రశ్నలు ప్రజలు రాజ్యాంగబద్ధమైన సంస్థల దగ్గరికి మీరు రావట్లేదు, వైసీపీ రావట్లా, ప్రశ్నించే అవకాశాన్ని వదిలేసుకుంటున్నారు. కేవలం మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, సమాధానం చెప్పే అవకాశం లేకోకుండా మాట్లాడుకోవచ్చు అనే విధానంతో మీరు ఎవరైనా మాట్లాడచ్చు. వైసీపీ ఏముంది, సిపిఐ మాట్లాడచ్చు, లేకపోతే బీసీఎం మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, దానికి సంబంధం లేదు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఒక పర్మనెంట్ రాజధానిగా ఉండాలి. రాష్ట్రంలో ఎకనామిక్ పవర్గా ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనామిక్ పవర్గా ఇది డెవలప్ చెందాలి. ఎవరు వచ్చినా కూడా రాజకీయ కక్షలతో ప్రాంతీయ విద్వేషాలతో దీన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలు కూడా దీన్ని పర్మనెంట్గా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆరోపణలు చేస్తాను, నేను అదే చెప్పే కదా, మీకు అంత డౌట్ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ విషయం మీదైనా సరే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడితే సమాధానం చెప్తారు. మీరు ఎవరు సమాధానం చెప్పరు. మనకి ఏది కావాలంటే అది మాట్లాడేసేయచ్చు. ఇప్పుడు నేనున్నాను, ప్రభుత్వం తరపున మాట్లాడతాను కాబట్టి తర్వాత బాధ్యత ఉంటుంది దానికి కరెక్టా కాదనేది. సో నీకు బాధ్యత లేకుండా ఏదైనా మాట్లాడేసేయచ్చు, మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మాట్లాడితే మాట్లాడుకోండి. మీకు నిజంగా జవాబు కావాలంటే తప్పకుండా మేము చెప్తాం. మీకు డౌట్లు ఏదైనా ఉంటే తప్పకుండా వాటిని క్లారిఫై చేస్తాం పత్రికల ద్వారా. ఇంకా మెరుగైనది ఏంటి, అసెంబ్లీలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి కానీ లేకపోతే మీకు ఉన్న అనుమానాలుగా తీర్చుకోవడానికి సరైన వేదిక, రాజ్యాంగబద్ధమైన వేదిక అసెంబ్లీని మీరు వదిలేసేసి మరి ప్రెస్ మీట్లు పెట్టుకుని ప్రెస్ మీట్లు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్ మీద డిస్కషన్ వచ్చింది, ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారు. రోడ్స్లో కూడా ఈ యాక్సిడెంట్ ప్రోన్ పరిస్థితులు ఏమైనా ఉంటే, అంటే అండ్యులేషన్స్
నేషనల్ హైవే నిర్మాణంలో కానీ స్టేట్ హైవే నిర్మాణంలో కానీ వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. 5 లక్షల రూపాయలు చనిపోయిన వారికి